welcome to another episode of Ramuism. Casting Couch. వినడానికి ఏదో పెద్ద హాలీవుడ్ సినిమా టైటిల్ లాగా బాగా అనిపిస్తుంది కానీ నిజానికి సినిమా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని పట్టి పీడిస్తున్న జాడ్యం ఇది. అవకాశాల కోసం వాళ్ళు వస్తే లైంగికంగా వేధింపుల పరంగానో లేదో ఏదో అగ్రిమెంట్ తోటో వాళ్ళతో లైంగిక సంబంధాలు ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకోవడానికి ఒక తెలియని ఒప్పందం ఉంది అనేది జగమెరిగిన సత్యం. కానీ నిజంగా ఇందులో వాస్తవం ఉందా? ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చాయి అనేక కథనాలు వీటికి సంబంధించి. వాటిపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ అని మీరు మీ ఫొనెటిక్స్ అనేది నాకు పెద్ద ఇష్యూ. అంటే ఈడేమంటున్నాడో చూద్దాం అనేది నాకు చాలా మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ గారిని మీకు ఒక బాధ్యతను ఆపాదించేశాం. థ్యాంక్స్. మీరు ఎప్పుడు నిజాలే చెప్తారు అని ఒక నమ్మకం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటి? ఎప్పుడు నిజమే చెప్తాను అని అబద్ధం ఒకటే చెప్తాను నేను. Anyway, coming to casting, see, point ikkada, I think a more deeper question is about exploitation. Exploitation lo one part is so-called casting couch. Anybody who's in a position of power, position to do something, that person will have this instinctive urge to take advantage of the position. You know, అది ఉమెన్ విషయంలో, బికాజ్ వాట్ యు డిజైర్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఈజ్ హర్ సెక్షువాలిటీ. యూనో, ఒక మేల్లో ఇంకోటి ఏదో ఉండొచ్చు. ఒక డీల్ ఏదో జరుగుతున్నప్పుడు ఇలా నేను చేసి పెడితే నాకెంత ఇవ్వాలి అని మధ్యలో ఎవరో అడగచ్చు. ఫెసిలిటేటింగ్ సంథింగ్ వాట్ సంబడీ వాంట్స్కి ఒక రివార్డ్ తీసుకుంటాం అనేది ఒక ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ బిజినెస్ ఆస్పెక్ట్ హ్యూమన్ నేచర్ నుంచి వచ్చిన ఇది. దాంట్లో ఐ థింక్ ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. యూనో, సో అది నేను సమర్థిస్తున్నానా అనేది పోయినప్పుడు ఎనీథింగ్ విచ్ విల్ హర్ట్ ది అదర్ పర్సన్ ఐ ఫీల్ షుడ్ బి కండెమ్డ్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ హార్వీ వైన్స్టైన్. ఈ మధ్యన వరల్డ్ అంతా పెద్ద హ్యూజ్ ఇష్యూ అయింది కాస్టింగ్ కౌచ్ అనేది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్ ఆఫ్ హాలీవుడ్. అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి హీఈస్ doing that, and finally the women, for whatever reason, they got triggered and they came and told him. ఇది అక్కడ ఒక చోట జరుగుతుందా? లేదు, అది బాంబేలో జరుగుతుంది. ఎనీ ఇండస్ట్రీ వేర్ ఎవర్ ద ఉమెన్ విల్ కమ్ అవుట్ ఇన్ టు ద ఓపెన్ అండ్ ఆస్క్ ఫర్ సంథింగ్, అండ్ ఇఫ్ దట్ పర్సన్స్ ఈజ్ ఇన్ అ కెపాసిటీ టు డూ ఇట్, దే ఇన్వెరిబ్లీ ట్రై. అది వాళ్ళు చేసే విధానంలో మార్పు ఉండొచ్చు. ఒకడు ప్రేమ అని చెప్పొచ్చు, ఒకటి చాలా పచ్చిగా చెప్పొచ్చు, లైక్ ఐ బీన్ వాచింగ్ ఆన్ ద ఛానల్స్. ఇంకోళ్ళు చెప్తారు. సో ఇప్పుడు ప్రేమ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఒక్క సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోదాం. ఎన్నోసార్లు ఐ రిమెంబర్ ఇన్ కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఆ అమ్మాయికి అంతా లవ్ గివ్ అని నమ్మించేసానరా అని ఆడు గొప్పగా చెప్పాడు. ఎందుకు? హీ వాంట్ సెక్స్ విత్ హర్. మామూలుగా తను ఇవ్వదు కాబట్టి లవ్ అని చెప్తే కొంతకి షీ విల్ ఫైనల్లీ అగ్రీ అనేది ఆడి హోప్. అయిపోయింది. సో అక్కడ మనం కాస్టింగ్ కౌచ్ వాటలా. ఎందుకు వాడలేదు? అక్కడ సినిమా లేదు, లావాదేవీలు లేవు, ఏమీ లేదు. కానీ ఏంటి, హీ ఆల్సో ఓన్లీ వాంటెడ్ సెక్స్. హీ వాజ్ నాట్ ఇన్ లవ్ విత్ హర్. హీ హాజ్ నో ఇంటెన్షన్ టు మ్యారీ హర్. కాకపోతే అబద్ధం చెప్పి ప్రేమ అనేది అమ్మాయి నమ్ముతుంది సెక్యూరిటీ కోసం. దానికోసం నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను అర్పించుకోవటం అనేది తప్పు కాదు అని అమ్మాయి అలా ఫీలింగ్లా క్రియేట్ చేసి ఆడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇది వేల మంది చేస్తారు. ఎన్నిసార్లు మనం వింటాం అమ్మాయిని ప్రేమించి ప్రేమలో పాడేసి బొట్టులో పాడేసి ఏదో చేసాడని. ఆల్ దట్ విల్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకడు కేవలం ఉట్టి సెక్స్ కోసం చేయొచ్చు, ఒకటి ఇది ఇస్తానని చెప్పి నమ్మించి చేయొచ్చు, ఇంకోటి ఎవడో ఏదో చేయొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్ సార్. So you're saying the promise of giving back something which doesn't exist is there. ఏది అంటే అదే ప్రేమ కోసం ఎక్స్ప్లాయిటేషన్ అన్నా. తన మైండ్ స్టేట్ని ఎక్స్ప్లాయిట్ చేయటం తనకున్న వీక్నెస్, తనకున్న కోరిక కోసం ఎక్స్ప్లాయిట్ చేయటం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు. హీ వాంట్స్ టు మేక్ దట్ సన్ ఏ హీరో, లేకపోతే సన్ కోరుకుంటున్నాడు హీరో అవ్వటానికి. అప్పుడు కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు గొప్ప సినిమా తీసేస్తామని ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్లాయిట్ చేసి దే విల్ గెట్ మనీ అవుట్ ఆఫ్ దట్. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్.
అక్కడ సెక్స్ అనేది లేదు కాబట్టి మనం దాని గురించి అట్లా మాట్లాడట్లేదు. కానీ ఏంటి రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద అదర్ పర్సన్స్ వీక్నెస్. రైట్. ఆ తండ్రికి కొడుకు కెరియర్ మీద ఉన్న డిజైర్కి ఈ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలనే డిజైర్కి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఇన్హెరెంట్లీ ఫ్రమ్ ఎ డిజైర్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ బోత్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు అంటే మన రీసెంట్గా వన్ సెకండ్, ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నారు మీరు. ఎక్స్‌ప్లాయిటేషన్ మ్యూచువలీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కన్సెన్షువల్ ఇట్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు, బికాజ్ ఒకళ్ళకి పవర్ ఉంది కాబట్టి. మ్యూచువల్ అంటే అది ఇప్పుడు బలవంతం చేయటం అనేది ఇట్ కమ్స్ అండర్ ఎ క్రైమ్. అవును. నమ్మించి మోసం చేయటం అనేది ఎక్స్‌ప్లాయిటేషన్. ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఎందుకు మీకున్న కోరిక మళ్ళీ నమ్ముతున్నారు. ఇలా చేస్తే నాకు ఇలా అయిపోతుంది, నాకు ఇలా వచ్చేస్తుంది అనే ఒక కోరిక ఉండటం వలన ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక ఎంత బలంగా ఉంటే అంత ఎక్స్‌ప్లాయిటేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ డెస్పరేషన్ విచ్ ఇస్ వాట్ వీ కాల్ డెస్పరేషన్. నేను ఇంతవరకు ఓకే, దీనికి మించి నేను చేయను. ఈచ్ గర్ల్ విల్ హ్యావ్ హర్ ఓన్ లిమిటేషన్స్. నేను బట్టలు వేసుకోను, నేను అక్కడికి రాను, లేకపోతే నేను నా మదర్తో వస్తాను. దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హు డూ దట్.